వెల్కమ్ టు అంకం న్యూస్. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలోని 13వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి హరిచంద్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో తాము గట్టి పోటీలో ఉన్నామని, తమను గెలిపిస్తే డివిజన్లో ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు రామ్ సింగ్, శ్రీనివాస్ గౌడ్, బాబురావు, నగేష్, రవి తదితరులు పాల్గొన్నారు. నా పేరు డి హరిచంద్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారి ఆదేశాంతం నేను కార్పొరేట్ పోటీ చేస్తున్నాను. నేను ఇంతకుముందు చేసిన పనుల గురించి చెప్తాను. ఒకటి, ఊర్లో ఒక ఇల్లు కట్టాలంటే ఇల్లుకు రోడ్డు ఉండాలి, రోడ్డు పక్కన మోరి ఉండాలి, ఒక కరెంట్ పోల్ ఉండాలి, పోలుకు కరెంట్ ఉండాలి. ఇవన్నీ కావాలంటే మా డివిజన్ మొత్తం అభివృద్ధి చేయాలంటే మాకు మా ఎమ్మెల్యే గారు అండదండలు ఉన్నాయి. ఇక్కడ మహేష్ అన్న ఉన్నారు, ఇక్కడ షబ్బీర్ అన్న ఉన్నారు, మా గ్రామ కార్యకర్తలు అందరూ ఉన్నారు, మా కాంగ్రెస్ నాయకులు బాగా గట్టిగానే ఉన్నారు. మేము బాగా కష్టపడి ఈ గ్రామానికి అభివృద్ధి పదంలో నడిపించి మా ఎమ్మెల్యే గారికి మా కార్పొరేటర్ గెలిపించి ఎమ్మెల్యే కానుక ఇవ్వాలని ఇస్తామని మా గ్రామస్తులు అందరూ కలిసి చెప్తున్నారు. మేము దీనికి అందరం గ్రామ నాయకులు అందరూ కష్టపడి మేము గెలిచిన తర్వాత కూడా మేము అందరం కలిసికట్టుగా ఊర్లో ఏదన్నా కానీ పనులు కానీ ఏదైనా అభివృద్ధి పనులు కానీ ఏదైనా వేరే సమస్య వచ్చినా కానీ అందరూ కలిసికట్టు ఉండి మా నాయకులు అందరూ కలిసికట్టు ఉండి ఒక్కొక్కరు ఇడుకోకుండా మేము పని చేసుకొని మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది. దీనికి ఇంతకుముందు నేను 2004లో వార్డు మెంబర్గా పోటీ చేసినాను. దాని తర్వాత గెలిచినాను. దాన్ని అప్పుడు కొన్ని అభివృద్ధి పనులు చేశాము. దాని తర్వాత 2006-2008లో ఎపిడీగా పోటీ చేసి గెలిచినాను. ఇప్పుడు ఇంద్రమ్మ పథకాలు 300 ఇళ్ళు దాకా మేము ఇక్కడ సారంపూర్లో ఇవ్వడం జరిగింది, అవి కట్టడం జరిగింది. దాని తర్వాత డ్రైన్లు, వాటర్ ట్యాంకులు, పోళ్ళు, రోడ్లు అన్నీ చేసినాము, అభివృద్ధి చేసినాము. ఇప్పుడు కూడా అదేవిధంగా గ్రామంలో ఎసుంటి సమస్య ఉన్నా కానీ మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ఏదైనా ఉన్నా సాధించుకున్న తర్వాత ఊళ్ళో అన్ని పనులు చేస్తాము. మా అభివృద్ధికి పాటుపడాలి, గ్రామంతో పాటుపడాలి, మా నాయకులు సహకరిస్తారు. ఇప్పుడు కూడా 50 ఇళ్ళు వచ్చినాయి, ఆల్రెడీ కట్టడం జరుగుతుంది, బిల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొన్ననే మా ఎమ్మెల్యే గారు ఐడిసి నిధుల నుంచి 1 కోటి రూపాయలతో రోడ్డు మంజూరు చేయడం జరిగింది. వాటర్ ట్యాంక్ కూడా 1,50,00,000తో 150 లీటర్, అది 1,50,000 లీటర్ వాటర్ ట్యాంక్ కూడా ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మా ఊర్లో అన్ని పనులు జరుగుతానికి కారణం మా ఎమ్మెల్యే గారు, మా నాయకులు. ఇంతకుముందు నేను కూడా అంతా లేకుండా మా నాయకులు మాకు కలుసుకొని అందరం కలిసిమలిసి పనిచేసి మా 13వ డివిజన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మీకు మా ఎమ్మెల్యే గారికి చూడడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తారు, మా నాయకులు కూడా మాకు సహకరిస్తున్నారు. సారంగపూర్ 13వ డివిజన్ సారంగపూర్లో ప్రచారం చేయడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు పిలిచి 13 డివిజన్ నుంచి హరిచంద్ గారిని నిలబెట్టడం జరిగింది కార్పొరేటర్ అభ్యర్థిగా. ఈ ఊర్లో పలు అభివృద్ధి పనులు జరిగినా ఇంకా కావాల్సి ఉంది. ఆ కావాల్సిన దాంట్లో హరిచంద్ గారు ముందుండి ఇవి నడిపిస్తారని మా ఆలోచన, మా నాయకుల ఆలోచనతో తీసుకెళ్ళి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ఇల్లు ఉంటే ఇందిరమ్మ ఇల్లు కడితే ఆ ఇల్లు కింద ఇల్లుకు రోడ్డు ఉండాలి, రోడ్డుకు ఒక పోల్ ఉండాలి, ఆ పోల్ కింద ఒక డ్రైన్ ఉండాలి, ఆ డ్రైన్ లైట్ ఉండాలి అని ఆలోచనతో నినాదంతో ముందుకు వెళ్తున్నాం. అలాగే ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి పారాషూట్ తీసుకొని సారంగపూర్లో దిగాను. అలాగే బీజేపీ అభ్యర్థి కూడా పారాషూట్ తీసుకొని దిగాను. వాళ్ళని ఎవరు కూడా దగ్గర రాణించే పరిస్థితి లేదు. వాళ్ళకు డిపాజిట్ కూడా గల్లంతే అవకాశం ఉంది. అలాగే గ్రామస్తులను మేము కోరుకునేది ఏంటంటే ఎవరైతే స్థానికులు ఉందో ఆ స్థానిక అభ్యర్థికి అందరూ ఓట్లేసి ఆయనని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అభ్యర్థిగా ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. అదే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది పార్టీకి. ఎందుకంటే పబ్లిక్ ఏమనుకుంటే ప్రతి ఇంటికి వెళ్తే కూడా మీరు అన్ని పనులు చేసి ఇతర ఇల్లు 100 ఇల్లు ఇస్తూ ఉంటాం.
అదే మాదిరిగా ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉందంటే 150 లక్షలతోటి వాటర్ ట్యాంక్ సాధన చేయించినాం. అన్ని వర్క్ నడుస్తుంది. మన ₹1 సీసీ రోడ్లు ప్రారంభించాం IDFC నుంచి. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ 13వ డివిజన్ కైవసం చేసుకుంది. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.